గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొంతమంది ఆకతాయిల వెర్రి చేష్టల వల్ల పోలీసులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆల్రెడీ ఉదయమే విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు ఉంది అని చెప్పి ఒక అగంతకుడు విజయవాడ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి పోలీసులకు చెప్పడంతో అక్కడ పోలీసులు హుటాహుటిన పరుగులు పెట్టి డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు చేశారు. ఆ తర్వాత అలాంటి పరిస్థితులు ఏమీ లేవని తెలిసినాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగి కొద్ది గంటలు కూడా గడవక ముందే విశాఖపట్నానికి సంబంధించి ముంబై విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ ఒకటి ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టించింది. జీఆర్పీ పోలీసులు, టాస్క్ ఫోర్స్, అలాగే జనరల్ పోలీసులు కూడా సంయుక్తంగా డాగ్ స్క్వాడ్తో సిద్ధమయ్యారు. ముంబై నుంచి వస్తున్నటువంటి ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని చెప్పి ఒక అగంతకుడు ఫోన్ చేసి చెప్పడంతో ఇమ్మీడియట్గా విశాఖ చేరుకున్న వెంటనే ట్రైన్లో అయితే ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగింది. అయితే S2లో డాగ్ స్క్వాడ్ ఒక అనుమానిత బ్యాగ్ని అయితే గుర్తించడం జరిగింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు అందులో బట్టలు, సబ్బులు, ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డు కూడా గుర్తించారు పోలీసులు. ఆ ఆధార్ కార్డు డీటెయిల్స్ చూస్తే యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఎలాంటి బాంబు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరే, కానీ ఒక బ్యాగ్ అనుమానితంగా ఉండడంతో కూడా ఇమ్మీడియట్గా పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న నేపథ్యంలోనే ప్రయాణికులు కావచ్చు, ఆ ఫుట్పాత్ పై ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్ నిఘా నీడలోనికి వెళ్ళిందని చెప్పొచ్చు. సో ఇక్కడ విజయవాడ, విశాఖ రెండింటికి సంబంధించి బాంబు బెదిరింపు కాల్స్ అగంతకులు కాల్ చేసి పోలీసులు ఎందుకు ఇలా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు, వాళ్ళ విలువైన సమయాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తున్నారు, ప్రజలను ఎందుకు ప్యానిక్ గురి చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. నిజంగా ఈ బెదిరింపు కాల్ చేసినటువంటి అగంతకులు ఎవరో తెలియదు, కానీ ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని శిక్షించండి అంటూ కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సో ఆ రకంగానే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఇంతకీ ఇప్పుడు ఈ అనుమానిత బ్యాగ్లో ఏదైతే ఆధార్ కార్డు దొరికిందో యూపీకి చెందినటువంటి వ్యక్తిది, ఈయనే కాల్ చేసి చెప్పాడా, లేకపోతే అతను ట్రావెల్ చేస్తూ ఆ బ్యాగ్ని మర్చిపోవడం వల్ల ఎవరో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఆ బ్యాగ్ని కొంత అనుమానించి పోలీసుని అలర్ట్ చేశారా? ఈ కోణంలో కూడా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. లేదు అంటే అసలు ఎందుకు బాంబు వీళ్ళు ఎలా డిక్లేర్ చేసుకొని బాంబు బెదిరింపుతో కాల్స్ చేసి ఇట్లా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక్కసారిగా అటు విజయవాడ, విశాఖ రెండు అలర్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే డాగ్ స్క్వాడ్తో పోలీసులు సిద్ధంగా ఉండబట్టి క్షణాల్లోనే దాన్ని ట్రేస్ చేస్తున్నారు. లేకపోతే అక్కడున్న స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎంత ప్యానిక్ అయిపోతారు. ఇప్పటికే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా ఉగ్రదాడులు జరగటానికి అవకాశం ఉంది. ఈ బాంబ్ బ్లాస్టులు జరగటానికి కూడా ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళే కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే వాళ్ళని పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఎన్ఐఏ నిఘా ద్వారా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ యూట్యూబర్ మల్హోత్రా కేసు కావచ్చు, ఇక్కడ విజయనగరం తెలంగాణకు సంబంధించిన సిరాజ్ సమీర్ని ఇద్దరిని కస్టడీలోనికి తీసుకొని వీళ్ళు ఇంకా ఎక్కడ బాంబ్ బ్లాస్టులు చేయడానికి పన్నాగం పన్నారు, ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేశారు, ఇంకా ఎవరెవరు టీం మెంబర్స్ ఉన్నారు, వీటన్నింటిపైన కూడా కస్టడీకి తీసుకొని ఒకవైపు ఎన్ఐఏ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, అలాగే విజయనగరం 2 టౌన్ పోలీసులు వాళ్ళని కస్టడీలోనికి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. 7 రోజుల పాటు కూడా విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కస్టడీకి ఇచ్చింది. ఇదంతా నడుస్తున్న కేసులు. ఇప్పుడు ఇంకొక వైపు ఒక్కసారిగా
ఆగంతకులు ఎవరో పోలీసులకి కంట్రోల్ రూమ్లకి కాల్ చేసి అక్కడ బాంబు ఉంది, ఇక్కడ బాంబు ఉంది అని చెప్పి బెదిరించి అక్కడున్న స్థానికుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. పోలీసులు కూడా ఎంత హడావిడిగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. వాళ్ళు క్షణాల్లో అలర్ట్ కాకపోతే కనుక చాలా పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం విజయవాడలో కూడా అంతే, బీసెంట్ రోడ్లో బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని అక్కడ ఎలాంటి అనుమానిత వస్తువులు కానీ బాంబ్స్ కానీ ఏవి దొరకకపోవడంతో అప్పుడు అంత రిలాక్స్ అయ్యారు, ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులేమి అందరూ షాప్స్ క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, స్థానికంగా ఆ రూట్లో ఎవరిని ప్రయాణించకుండా పోలీసులు బారికేడ్స్ పెట్టి అక్కడ స్టాపర్ బోర్డ్స్ పెట్టేసి ప్రజల్ని అలర్ట్ చేయటం, ఆ తర్వాత ముమ్మరంగా తనిఖీలు చేయటం, ఇదంతా ఒక టైం. ఇక్కడ వైజాగ్కి సంబంధించి ముంబై విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కి కూడా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఇక్కడ కూడా ఇంతే, టాస్క్ ఫోర్స్ కావచ్చు, జీఆర్పీ, అలానే లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ ఏకకాలంలో ఒక టీమ్గా ఫామ్ అయి అలర్ట్ అయి డాగ్ స్క్వాడ్తో సహా స్టేషన్కు చేరుకొని అక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అన్న తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఆగంతకులు ఎవరు రాంగ్ ట్రాక్ పట్టించడానికి, ఇట్లా చిల్లరగా వికృత చేష్టలు చేయడానికి పాల్పడుతున్నారో వారిని మాత్రం ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళని శిక్షిస్తే కనుక ఇలా ఇంకొకరు ఇలాంటి ఛాన్స్ తీసుకోరు, ఇలా ఫేక్ కాల్స్ చేసి అందరినీ ఇలా బెదిరింపులకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం చేయరు అనేటటువంటి ఒపీనియన్స్ కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు